స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. ఒక ఊరికి దేవాలయం, విద్యాలయం, వైద్యాలయం ఎంత ముఖ్యమో శ్మశానం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ మనం చూస్తున్నది గత 30-35 ఏళ్లుగా ప్రగతినగర్ వాసులు ఉపయోగించుకుంటున్న శ్మశాన వాటిక. గ్రేవ్ యార్డ్ డంపింగ్ యార్డ్గా మారిందా? శ్మశాన వాటికకు ఉండాల్సిన కనీస సౌకర్యాలు కూడా లేని దయనీయ స్థితిలో ఉంది. ఈ శ్మశాన వాటిక సమస్య పరిష్కారంతో పాటు చెరువు పక్కనే నెలకొన్న బతుకమ్మ ఘాట్లో బతుకమ్మ విగ్రహం ఏర్పాటు, అభివృద్ధి విషయమై ఈ నెల 8న శ్రీ సిహెచ్ సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రగతినగర్ సీనియర్ సిటిజన్స్ అందరూ మున్సిపల్ కమిషనర్ గారితో భేటీ అయ్యారు. ఈ భేటీలో వివి రావు గారు, యాదగిరి గారు, కామయ్య గారు లాంటి పలువురు సీనియర్ సిటిజన్స్తో పాటు వీర్ భగత్ సేవక్ యూత్ సభ్యులు కూడా తమ వాదనను, వేదనను కమిషనర్ గారికి విన్నవించారు. కౌన్సిలర్లు మరియు సుధీర్ రెడ్డి గారు కూడా సమస్యలను కూలంకషంగా వివరించారు. 35 సంవత్సరాల క్రితం మనం ఆల్ ఇండియా ఎక్సెంప్లాస్ వెల్ఫేర్ అసోసియేషన్గా ప్రగతినగర్ యొక్క నిర్మాణం జరిగింది 90-91లో. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం ఎవరు చనిపోయినా కూడా భవన కార్మిక నిర్మాణ సంక్షోభం జరిగినప్పుడు కూడా మనం అంబీరి చెరువు పక్కన గల కొండ గొట్టంలో కోణంలో మన యొక్క దాన సత్కారాలు జరుపుకున్నాం. 35 years బ్యాక్. ఈ రోజు కూడా మనం అక్కడ జరుపుకుంటున్నాం. కొన్ని అసాంఘిక శక్తులు దాని మీద కన్నుబడి రాజకీయ నాయకుల అండలతో మమ్మల్ని అక్కడి నుంచి వాళ్ళు తరిమేయాలని చూస్తున్నారు. నిన్నగా మన మిత్రులు మైపాల్ రెడ్డి గారు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్తే లేడీస్ తో సహా ముక్కు మూసుకుని దాన కార్యాలు చేసిన యొక్క సంస్కారం మనకు దక్కింది. అంతకింతో రామయ్య గారి భార్య చనిపోయినప్పుడు ముక్కు మూసుకున్నాం. ఈ సంస్కృతి ఇలాగే సాగుతుందా? పుట్టుక ఎంత పవిత్రమైనదో గిట్టడం కూడా అంతే పవిత్రమైనది. దయచేసి ఆ శ్మశాన వాటికి చుట్టూ బౌండరీ వాళ్ళు కట్టించి సకల సౌకర్యాలు కల్పించి ఈ రోజు నిజాంపేటలో అక్కడ శ్మశాన వాటికి వెళ్తే అక్కడ పొడుకోవాలని చేత చేస్తారని అందరికీ ఉంటుంది. ఆ సంస్కృతి అక్కడుంటే మేము కూడా ట్యాక్స్ పే చేస్తున్నాము, ఇదే కాలంలో ఉంటున్నాము, ఇక్కడే ఉంటున్నాము. మాకు ఈ దుస్థితి ఎందుకు మిత్రులారా? మీరు ఆలోచన చేయండి. అందరూ కూడా చదువుకున్న వాళ్ళే, ప్రకటన 100% లిటరేచర్స్ ఉన్నారు, అందరూ మేధావి. ఈ దుస్థితి మనకు కారణం ఎవరు? దయచేసి అర్థం చేసుకోండి. మనందరం కూడా ఈ రోజు శ్మశాన వాటికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించి వాటర్ లేదు, రూమ్ లో డ్రెస్సింగ్ చేయడానికి రూమ్కి విండోస్ లేవు, డోర్స్ లేవు, లైటింగ్ లేదు, చెత్త డబ్బు యాత్రగా చేస్తున్నారు. దయచేసి కూరగాయల వాళ్ళు చికెన్, మటన్ మిగిలిపోయిన వేస్ట్ ప్రదేశం చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే బతుకమ్మ ఘాట్ మనం నిర్మించుకున్నాం. ఇక్కడ ఎంతో వెయిట్ ప్రెసెస్. ఆ రోజున బతుకమ్మ ఘాట్ నిజాంపేట కార్పొరేషన్ పెట్టారు, కానీ బతుకమ్మ ఘాట్ ప్రకటన పెట్టలేదు. మనందరం పాయింట్ చేసి ప్రకటన పెట్టించాం. అంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు, నిజాంపేట పెడతారు. ఎన్టీఆర్ పార్టీ 20వ వార్డు ప్రకటన పెట్టాలి. మరి అడ్రస్ అక్కడ జీవిలో ప్రకటన అంటే వస్తుందా? జీవిలో ప్రకటనకి వస్తుంది అడ్రస్ క్లియర్గా ఉండాలి. చేసేసి అన్ని కూడా చేయండి. అలాగే బతుకమ్మ ఘాట్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు కమర్షియల్ గా మారిపోయింది. ఆ కమర్షియల్ గా మారిపోయినప్పుడు అక్కడ టాయిలెట్స్ పోతున్నారు, అసాంఘికంగా ప్రాంతి కూడా జరుగుతున్నాయి. ఏదైతే మన పూర్వ బతుకమ్మల్ని మన అక్కడ మన మద్యం చేస్తున్నామో అక్కడ యూనిట్స్ వస్తారు. దయచేసి అక్కడ యూనిట్స్ లేవు, పబ్లిక్ యూనిట్స్ లేవు. ఇవన్నీ దాని ముందర ఆ చెత్త వాళ్ళగా ఫుడ్ కోర్ట్ కూడా పెట్టారు, అట్టకి పూల వాళ్ళు పెట్టారు, అందరూ పెట్టారు. వాళ్ళు మాస్క్ వస్తే ఎన్నిక లేదు. నిజాంపేటలో బ్రహ్మాండమైన వైకుంఠ ధామం ఉంది. కేసీఆర్ గవర్నమెంట్ లో ఊరూరా వైకుంఠ ధామాలు ఏర్పాటు చేశారు. శృంగారంగా, అందంగా. అక్కడ ఒక చచ్చిపోయిన వాతావరణం ఉండదు. అందరు ఆత్మీయులు కలుసుకొని హ్యాపీగా మాట్లాడుకొని వచ్చే సంస్కృతి, వచ్చేటటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో ఉంది. మనం ISO సర్టిఫైడ్ కాలనీ ఎంతో కష్టపడి కట్టుకున్నాం, కానీ ఫెసిలిటీస్ పరంగా చూస్తే కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కొన్ని ఫెసిలిటీస్ చేయాల్సిన అవసరం ఉంది. వాటి గురించి నేను ప్రస్తావించాను. కానీ ఇప్పుడు ఈ 2 కార్యక్రమాలు మనం ఎజెండాలో తీసుకున్నటువంటి బతుకమ్మ ఘాట్ ఒకటి, శ్మశాన వాటిక ఒకటి. ఈ శ్మశాన వాటిక కూడా మనది కాదు, దాని మీద మనకు ఎలాంటి హక్కులు లేవు అని చెప్పేసి గతంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద PVSS లెటర్ తీసుకున్నప్పుడు గత కమిషనర్ చెప్పారు సార్. సో ఆ కాపీలు కూడా ఈ 4 పెద్దలకు respected engineering, respected Diwakar, small
Karthik has created for resident అన్ని వస్తువులు ఉన్నాయి కానీ వైకుంఠధామం అనేది ఒకటి లేకుండా పోతుంది. ఉన్నవాళ్ళు వీరి దగ్గర పెట్టుకుంటారు, లేని వాళ్ళు ఏం చేసుకుంటారు, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ పెట్టుకుంటారు. సో కామన్ మ్యాన్గా థింక్ చేస్తే సో లేని వాళ్ళకు కనీసం ఇంతవరకు డెవలప్ అయ్యి ప్రగతి నగర్లో శ్మశాన వాటిక లేదనేది చాలా చిన్నతనం. దానికోసం ఇన్ని సంవత్సరాల పోరాటాలు చేస్తారనేది అంతకంటే క్షేమంగా ఉంది. కాబట్టి మేము పెద్దవాళ్ళము అందరూ 60+ 380 మంది సభ్యులతో ఉన్న సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫు నుంచి అది ఇప్పుడు సార్ కమిషనర్ సార్ లాస్ట్ 1 year నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి దే హావ్ బీన్ సెండింగ్ 9 acres మన ల్యాండ్ సర్వే నెంబర్ 102, 103 పాత రికార్డ్స్ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ ఉందో అంబీర్ లేక్ సంబంధించిన దాంట్లో FTL అండ్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది, రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అది ఏదైతే ఉందో గ్రేవ్యార్డ్ ల్యాండ్ అది వచ్చేసరికి ఈ వీళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో 57 సర్వే నెంబర్ కింద రాస్తారు. దట్ విల్ కమ్ అండర్ 102 అండ్ 103 యాజ్ పర్ ద రికార్డ్. దయచేసి ఇది ఏదైతే మన గ్రేవ్యార్డ్ ఉందో దాని చుట్టూ అట్లీస్ట్ ఒక ఐరన్ ఫెన్సింగ్ ఏమన్నా ముళ్ళ కంచె టైప్ ఏమన్నా పెట్టేసేసి, ఇంకొకటి సార్ ఒక సమ్ పీపుల్ నాన్ వెజ్ కలెక్షన్ చేసుకునే వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు డబ్బులు పెట్టి మన యొక్క మున్సిపల్ ల్యాండ్ లో గేట్స్ పెట్టేసేసి మేము సిద్ధంగా ఉన్న అవసరం అనుకుంటే అమరణ నిరాహార దీక్ష చేస్తాను కానీ మేము సిద్ధంగా తెలియజేస్తాము. కాబట్టి ఇలా పర్యటన ఎంత ఎసెన్షియల్ ఎంత ముఖ్యమో ఇవాళ గ్రామాల్లో చూస్తుంటే వైకుంఠధామం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది. కానీ మేము అడుగుతున్నాం, వాస్తవం మాట్లాడదలుచుకున్నాను. 15వ తారీఖు 7వ నెల 2023 సంవత్సరంలో సడన్ గా ఒక 152 మంది ఒకేసారి కబ్జాయడానికి ప్రయత్నం స్టార్ట్ చేశారు. అప్పుడు నా కమిషనర్ మీరు తెల్లారి వీటిని వచ్చి రామనాథ్ వచ్చి కమిషనర్ మాట్లాడి ఆయన ఒకటే చెప్పాడు, దీని ఎంత గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, పెద్ద పెద్ద ఉన్నారు, మీ వయసు చిన్నది, ఈ కింద తీసుకుని పట్టించుకోదని చెప్పారు. నాకు సాఫ్ట్గా చెప్పడం జరిగింది. నేనైనా నేను ఆగలేదు. నేను అప్పటికి కలెక్టర్స్ లెటర్స్ పెట్టాను, లెటర్స్ పెట్టుకునే ఉన్నాను, 2 లెటర్స్ పెట్టాను. దాని మీద కమిషనర్ గారు రిప్లై రాశారు. రాసి ఏమని రాస్తారు, ఇట్లా క్లైమ్ ఉందని రాస్తారు తప్ప ఎక్కడ కూడా నాకు గ్రేవేడ్ అవసరం అని చెప్పి రాలేదు. లెటర్లు ఎక్కడ కూడా నాకు గ్రేవేడ్ అవసరం అని చెప్పి నాకు లెటర్స్ మీకు కావాలని ఇస్తాను, ఎక్కడ కూడా కావాలని చెప్పి రిప్లై ఇవ్వలేదు. నేను ఇంకోటి వాళ్ళు క్లైమ్ చేసేది సర్వే నెంబర్ 57. మనం మీ భువన్ సర్వే చూడండి, ఆ భువన్ సర్వే ఇండియాకి సంబంధించిన సర్వే అది. ఆ సర్వే నెంబర్ 57 ఎక్కడ చూపించాలి అక్కడ. ప్లస్ ఇంకోటి ధరణిలో కూడా లేటెస్ట్ సర్వే నెంబర్ 6 అయిపోయింది. ఇదంతా తెలంగాణ చెప్పొచ్చు. తర్వాత నర్వస్ కూడా ఉంది, ఎందుకంటే ఆల్విన్ ఎంప్లాయీస్ అనేది సార్ కొత్త లేదు. ఆల్విన్ ఎంప్లాయీస్ అనేది ఈ ప్రగతి నగర్ పుట్టిందే వీళ్ళది. దానికి బేసికల్ ఏంటంటే ఈరోజు వాస్తవంగా ఆ రోజు ఒక 500 కుటుంబాలతో స్టార్ట్ అయిన ప్లేస్ ఈరోజు 2 లక్షల జనాభా ఉన్నదంటే ప్రగతి నగర్ ఎంత అభివృద్ధి చెందిందని చెప్పాలని రాష్ట్ర సీఎం దగ్గర ఇంతకుముందు అమ్మ చెప్పినట్టు ఆమరణ నిరాదక్షణ అనే ప్రోగ్రామ్ వస్తుంది అంటే ఎంత లెవెల్లో డెవలప్ అవుతుందన్నది చెప్పగానే చెప్తుంది. అలాగే మనం చూసుకుంటే ప్రగతి నగర్, బాచుపల్లి, నిజాంపేట కార్పొరేషన్ 3 కలిపి కార్పొరేషన్ ఇది చాలా పవిత్రమైన విషయం చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ ఈ విషయంలో మీరు సీరియస్ తీసుకోండి సార్. ఖచ్చితంగా మేము ముందుండి మీరు ఏం చేయాలంటే మేము అది చేస్తాము. ఎప్పుడు సంతకాలు పెట్టాలని పెడతాం, లేకుండా అక్కడ కూర్చోమంటే కూర్చుంటాం అమలు చేసేదానికి. కానీ నేను ముందు తీసుకెళ్ళి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన క్లియర్గా వేరే దగ్గర శ్మశాన వాటిక అనేది అది 0.1%. మాకైతే మాకు అది ఇష్టం లేదు, అది మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఏ ఊర్లో వాళ్ళదే ఒక్కడే ఉంటే ఆ అర్థం ఉంటుంది. కానీ తీసుకుపోయి మీరు 186 పెట్టండి, నిజాంపేట పెట్టండి, ఎక్కడైనా పెట్టండి, పార్సల్ పెట్టండి, బట్ అది కరెక్ట్ కాదు. ఇక్కడే చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో ఇంతకుముందు సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ ఉంటుంది, దాన్ని సర్వే చేయండి. లేకుంటే దానికి ఏం చేయాలి కరెక్ట్ పార్టీలకు అతీతంగా పార్టీలకు అదే వేరేదండి. సో ఇక్కడే కావాలి. దానికి ఒక 2 ఎకరాల 3 ఎకరాల 4 ఎకరాలు ఎంత పడుతుందో అంతవరకు ఇప్పుడు ఏదో ఏదో చేసి మొత్తం మీద ఈవెన్ ప్రైవేట్ వ్యక్తులు పోయినా వచ్చింది. ఈ 2 ఎకరాల 3 ఎకరాల పక్కన వేసి అలా చేసుకోమనండి. అట్లయినా మేము ఒప్పుకుంటాం. కానీ ఓరాల మంత్రులు శ్మశాన వాటికలు ప్రగతి నగర్లో ఉండాలి, అక్కడే ఉండాలి. పార్టీలకు అతీతంగా ఇంత గతంలో ఇంత ఘనంగా నిర్వహించిన సుధీర్ రెడ్డి ఆయన టీం అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు
ఉన్నారు, యూత్ అలాగే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అందరు కూడా నమస్తే. మీకు అమోషేట్ ఉండేది ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కొన్ని రోజులు నడిచింది. అటువంటి ఆ కార్యక్రమాలన్నీ చేసి దాని గురించి మీకు అవార్డు వచ్చింది 2 సార్లు. మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆ కార్యక్రమాలకు అవార్డు వచ్చింది. ఎందుకంటే మీరు ఇచ్చిన మీరు ఏదైతే రిపోర్ట్ ఇచ్చినో దాంట్లో ఇవన్నీ కూడా చూపించారు. అట్లాగే చెట్లు ఇవన్నీ చూపించబడితేనే ప్రగతి చూపించే మనకు నిజాంపేట కార్పొరేషన్ 2 సార్లు అవార్డు వచ్చింది. అది మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సార్ ఇప్పుడు విషయం ఏంటంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మీ మున్సిపల్ ఫండ్తోని రోడ్ వేసారు, బోర్ వేసారు, గేట్ పెట్టారు. కానీ మరి రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఇంతకుముందు కమిషన్ చెప్పినారు అలా గేట్ కంట్రోల్ ఉన్న గేట్ మీరు గేట్ తాళం వేసి గేట్ మనిషి పెట్టలేకపోతున్నారు మీరు. అది మీరు ఏమంటారంటే అది మాది కాదు, మాకు లెటర్ లేదు, అది లేదు. అదే లెటర్ ఏంది, ఒకసారి గ్రేవ్ యార్డ్, ఒకసారి బొందల గడ్డ అన్న తర్వాత ఇంకా దానికి ఏం గేట్ ఉంటుంది, ఇంకేముంటుంది. గవర్నమెంట్ అంటే పాట పాడేది క్లియర్ కట్ కాదని చెప్పి చదువుకొని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరికో ఆడుంది అంటారు, మీరు సుప్రీంకోర్టు ఆడుంది, ఏదో ఆడుంది అంటారు. అది ఏదో మాకు చూపించారు సార్ దయచేసి. అది ఏమో చూపించేసి ఏ సర్వే నెంబర్ ఉంది, వాడు ఏ సర్వే నెంబర్ మీద స్టేటస్ వచ్చాడు అది మాకు చూస్తే మేము అట్లీస్ట్ మీరు ఎఫ్టీఆర్ ఫిట్ చేయించాలి ఆ చెరువును. ఇది అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టు తప్ప ఏం లేదు. మీరు దేనికైనా సిద్ధమే. ఆ రోజు రోడ్ వేసుకున్నప్పుడు కూడా అందరం కలిసి మేము కూర్చున్నాడు వేసుకున్నాము. ఆ రోజు హనుమంత్ షాప్ కూడా వచ్చినాడు, ఒప్పర్లు వచ్చిండు, అందరూ వచ్చిండు. ఇప్పుడు ఏంటంటే 305 నెంబర్ మీరు చూసుకోవచ్చు, మీరు గూగుల్లో చూసుకోవచ్చు, మీరు ఎక్కడ చూసుకోవచ్చు. ప్రజెంట్ 305 ఉంది. అది వాటర్ బాటిల్ చెక్ చేసుకోవడం. ఎందుకంటే మీరు టైం పాస్ మాట చెప్పకుండా దయచేసి. ఎందుకంటే క్లియర్ గా ఆల్రెడీ ఇక్కడ రికమెండేషన్ మీద లోకల్ బాడీ కలెక్టర్కు అప్పుడున్న రామకృష్ణరావు గారు కమిషనర్ లెటర్ రాశారు. కలెక్టర్ లెటర్ సంవత్సరం అవుతుంది. ఇంతమంది దానికి దిక్కు లేదు, దానికి ఫిక్సేషన్ లేదు, ఏంటంటే రిపోర్ట్ లేదు. దయచేసి మీరు దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఇదని తెలుసుకోండి. ఇప్పుడు ఆ ఎంఆర్ఓ లేకుండా ఎవరు పిలిపించి ఆ సర్వే చేయించి దానికి అర్థం ఫిట్ చేయండి. దయచేసి వాళ్ళ స్థలం మాకు ప్రైవేట్ ల్యాండ్ అయితే మాకు అవసరం లేదు సార్. క్లియర్గా అది క్లియర్ కట్ వాటర్ బాటిల్ ఉంది. అందుకనే మేము ఆ రోజు అప్పుడు పోయినాం. మేము అప్పుడున్న కలెక్టర్ కూడా మనకు అంటే ఊర్లో చెప్పిన ఆప్షన్ దానికి ఎక్కువ అటువంటి వాటికి అట్లా ఆర్డర్స్ ఏమి ఉండవు వాటర్ బాటిల్. అందు గురించి అట్లా చేస్తున్నాం సార్. దాన్ని కాపాడడానికి దయచేసి మీకు సింపుల్ అది మీకు తెలుసుకుంటే పెద్ద మాటలు కాదు. ఆ పక్క మీరు ముందు పక్క గేట్ పెట్టి అక్కడ పెంచుకొని చేసినంటే మాకు కంట్రోల్ వస్తుంది సార్. ఎందుకంటే ఆడ ఫిష్ మార్కెట్ నడుస్తుంది, ఆడ చికెన్ మార్కెట్ నడుస్తుంది. అందరూ పడతారు. ఈవెన్ మీ బండ్లు వస్తున్నాయి సార్. మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు మీరు మన చెక్ చేసుకుంటారు తీసుకపోయి దగ్గర ఉందని చెప్పేసి అతను కంట్రోల్ చేయండి సార్. దయచేసి చేస్తే అది ఇప్పుడు నిన్న మా ఎంప్లాయీ చనిపోయినప్పుడు సార్ ఘోరం పై. ఎందుకంటే ఒక మనిషి చనిపోయినట్టు ఊరు నుండి వాళ్ళ చుట్టాలు వాళ్ళు అంటున్నాడా ఇంత మంచి కార్పొరేషన్ ఏందా భయ్య మా ఊళ్ళో పట్టు ఉంటుంది, బయట ఉండదా ఊళ్ళో పట్టు పర్ఫెక్ట్ ఉంది. అరే సిటీ ఐఎస్ అవార్డు స్కూల్లో మేము చేయమని చెప్తాం. మాకు అందుకనే నేనే బాధపడి మా వాళ్ళు రమ్మని చెప్పారు. ఎందుకంటే పార్టీతో కొత్త వాటర్ కోసం ట్యాంకర్తో వాటర్ కోసం బతుకం లేదు. అది దాంట్లో యూనివర్స్ పోయమంటే వాడు ఎన్నో ఫెసిలిటీస్ లేవాడా టాయిలెట్ ఫెసిలిటీ చేయడం కనీసం కిరాయి వాళ్ళు మీరు నిజంగా కిరాయి అనుకుంటే టాయిలెట్ ఫెసిలిటీ చేయండి, చేసి ఇవ్వండి కనీసం. టాయిలెట్స్ ఫెసిలిటీ చేసేంత వరకు అక్కడ మీరు ఇంటి ప్రజల బతుకమ్మ తర్వాత లీజ్ ఇవ్వడానికి వెళ్ళలేదు సార్. అది నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరే ఇప్పుడు ఇంత కార్పొరేట్ లేరు, మీరే ఆఫీసర్ కావాలంటే మీ స్పెషల్ ఆఫీసర్ ఉన్నప్పుడు కలుస్తాను. మాకేం అభ్యంతరం లేదు. స్పెషల్ ఆఫీసర్ ఏ రోజు చెప్పండి, అతను కూడా మీకు ఇబ్బంది మీ చేతిలో కాకుండా స్పెషల్ ఆఫీసర్ కలుస్తాము. అవసరం కలెక్టర్ కూడా అక్కడ సిద్ధంగా ఉంది సార్. మాకు అనవసరంగా ఇంత ఈ ఏజ్ లో మాకు పని పెట్టకండి. ఇంత మీరు మా ఐడియా ఉన్నారు. అందుకంటే అందరూ ఇప్పుడు సార్ పరిస్థితి సార్ ఎట్లుందన్న పరిస్థితి మా వాళ్ళు ఇంకా లేదు సార్. ఇక్కడ మొత్తము డిఫరెంట్ డిస్ట్రిక్ట్ తెలంగాణ కూడా ఆంధ్రలో చెప్తున్నా. అంటే ఇప్పుడు చనిపోతాం మళ్ళీ ఆంధ్రలో అక్కడికి తీసుకునే పరిస్థితి బాడీ ఇక్కడే తీసుకోవాలి. అంటే నిన్న మైపాలని కూర్చున్నాక చాలా మందికి ఆలోచన పట్టింది. అసలు టెన్షన్ పడుతున్నాం అంటే మా పరిస్థితి ఇదేనా అని చెప్పి. అందుకు సార్ అందుకని మేము ఇద్దరు చిన్న మనస్పద మా దాంట్లో అన్ని పక్కన పెట్టి అర్థం చేసుకోండి. మీకు ఇబ్బందులు మీరు ఏ మాట్లాడుతున్నా లేకపోతే శ్రీజబాబు ఇవ్వమంటారా ఇంకెవరైనా ఇవ్వమంటారా చెప్పండి. మీరు దాన్ని చేస్తాం అనుకుంటాం. మీకు వెళ్ళిపోతాం. మీకు ఇబ్బంది లేకుండా ఇంకోటి సార్ బతుకమ్మ సంటలా మీరు చాలా ఇంట్లో మనం చూసుంటాం. ఒక బతుకమ్మ విగ్రహం సింబాలిటీగా మీరు ఏదో పైన పెట్టారు 6 లక్షలు పే చేసి సార్. దీనికి 1 లక్ష రూపాయలు కట్టదు సార్. మీకు పవర్ ఉంటుంది. 1 లక్ష రూపాయల పవర్ వస్తుంది. ఇప్పుడు చెప్తే నేను ప్రాణం చేసి రేపు 2 రోజుల విగ్రహం తీసుకొస్తాను. బతుకమ్మ పండుగలో పెట్టిన బాగుందని చెప్పేసి విజ్ఞప్తి. ఒకవేళ
ఒకవేళ మీరు ఆ ₹1,00,000 ఇక్కడ మీకు పెట్టలేము పెట్టి సార్ మనకు కాదు అంటే కూడా మీకు తలాకి పైన ఉంటుంది మీరు మాకు పర్మిషన్ చేయాలి. అది బతుకమ్మ లోపట్టే గేటుకు ఇన్సైడ్ ఫెన్సింగ్ ఇన్సైడ్ లోపల సైడ్ పెట్టుకుంటాము. అది కూడా మీరు దయచేసి అలర్ట్ చేయాలి, అలాగే పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే 2వ తారీఖు దసరా ఉంది, 29 తారీఖు సద్దా పండుగ ఉంది, 22 నాడము ప్రజాపతి ఉంది. మీరు ఇక్కడ వాస్తవం కాబట్టి మీకు ఇవన్నీ చెప్తున్నా, అది గౌరవించి ఆ రకంగా మీరు మాకు సాయం చేయాలి. దీని మీద మీరు ఏం నిమ్మలంగా మాకు నిదానంగా మీకున్న ఇన్ఫర్మేషన్ అనేది మీకున్న ఇబ్బంది అనేది మాకు చెప్తే బాగుంటుంది. మిమ్మల్ని టైం తీసుకొని చెప్పుకుంటాం. అలాగే బతుకమ్మ దగ్గర మీకు రెగ్యులర్ చేసే మీకు ప్రిపేర్ చేస్తాను సార్. అక్కడ లైటింగ్ ఒకటి, సీటింగ్ అరేంజ్మెంట్, ఇప్పుడు తిన్నట్టు పర్మనెంట్ టాయిలెట్స్ చేయలేరు కానీ ఆ టెంపరీ టాయిలెట్ అది చేసి కొద్దిగా ఆ మైక్ సెట్ పెడితే కొద్దిగా బాగుంటుంది. అది ఎందుకంటే ఆ మెజార్టీ పబ్లిక్ వస్తుంది కాబట్టి మీరు డిస్టర్బ్ చేయాలి. అందరూ కూడా సిన్సియర్ ఉంటుంటే మా మీటింగ్ ఏవైనా కూడా ఇదే నచ్చిన ఎక్స్పెక్ట్ చేయాలి సార్. అంతా విన్న మున్సిపల్ కమిషనర్ గారు సానుకూలంగా స్పందిస్తూ సుదీర్ఘ విశ్లేషణతో పాటు వాస్తవాలను వెల్లడిస్తూ సమస్యల పరిష్కారంలో మీతో పాటు నేను కూడా ఉంటానని, పూర్తి సహకారంతో వైకుంఠధామం నిర్మాణంతో పాటు వచ్చే దసరా బతుకమ్మ పండుగలు ఘనంగా నిర్వహించుకుందామని హామీ కూడా ఇచ్చారు. వాస్తవానికి చాలా బాధాకరమైన విషయం. నేను వచ్చిన 1 మంత్నే విజిట్ చేయడం జరిగింది. ప్రగతినగర్ గ్రేవ్ యార్డ్ నాది ఫస్ట్ డ్యూటీ. నేను ఎక్కడ పనిచేసినా కూడా గ్రేవ్ యార్డ్స్ అన్నీ కూడా డెవలప్ చేయడము, వాళ్ళకున్న సమస్యల మీద కామన్ ప్రజలు కోరుకునేది ఏంటి? మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ కామన్ ప్రజలు ఏం కోరుకుంటారు? కార్పొరేషన్ నుంచి మంచి రోడ్స్, మంచి డ్రైనేజ్ సిస్టమ్, ప్యూరిఫైడ్ వాటర్, ఒక స్ట్రీట్ లైట్, దాని తర్వాత మనకు ప్రాపర్ శానిటేషన్, నెక్స్ట్ దాని తర్వాత ఒక మంచి మార్కెట్, వెజ్ నాన్ వెజ్ కూరగాయలు, బయట అయితే పబ్లిక్ టాయిలెట్స్, దాంతో పాటు ఓ మంచి పార్కులు. ప్రజలు కోరుకునేది మున్సిపాలిటీ నుంచి బర్త్ సర్టిఫికేట్, డేట్ చనిపోతే అది మా డ్యూటీ కూడా. దాంట్లో భాగంగానే ఒక వైకుంఠ ధామం గతంలో మీరు చూశారు. జాంపేట్లో బ్రహ్మాండంగా అధికారులుగా చెప్పినట్టు 3-4 కోట్లు పెట్టి అక్కడ అన్ని ఫెసిలిటీస్ హైజెనిక్ మెయింటైన్ చేసుకుంటూ అన్ని ఫెసిలిటీస్ తోటి అక్కడ వైకుంఠ ధామం కట్టడం జరిగింది. దాంతో పాటు వైకుంఠ రథాలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఒక మానవుడు, ఒక బీదోడు చనిపోతే ఫస్ట్ ఆ చనిపోయిన బాధలు ఏమిటో అతను సావు ఎట్లా చేద్దాము అని బాధపడేటువంటి మరి ఫస్ట్ గవర్నమెంట్ రాష్ట్రం ల్యాండ్ మన హ్యాండ్లో లేనప్పుడు మనం ఎంఆర్ఓ రెవెన్యూ రాసి మనం హద్దులు ఫిక్స్ చేసుకొని మన ల్యాండ్ మనకు వస్తే మనం కన్స్ట్రక్షన్ చేస్తే కూడా ఆపరేషన్. ఇక్కడ అది జరగలేదు. భక్తులందరూ చెప్పింది చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఉన్న వాస్తవం జరిగింది ఏంటి, ఎవరు చేస్తే లేరు, ప్రాబ్లం ఏంటి, సరే సమస్య వచ్చింది, దానికి పరిష్కారం ఏంటి, మా అధికారుల తరఫున మేమేం చేయాలి, మీరు లోకల్గా మీ స్థానికులు మీరేం చేస్తారు. కాబట్టి మనం ఈ విషయంలో కలెక్టర్ దగ్గర ఇద్దాము. అక్కడ కూడా మనకి గ్రేవాటిని చెప్పండి, అది తీసుకున్న ఎవరు కూడా కోర్టు కాదు ఇంక కోర్టు పెట్టడానికి డెవలప్మెంట్ దాంట్లో నోడు చెప్తున్నా కదా. ప్రజలు కావాల్సిన ముఖ్యమైన కార్యము అక్కడ చాలా మనకు బయట కూడా వస్తుంది. సుధీర్ సార్ చెప్పినట్టు బయట వాళ్ళ చుట్టాలు వస్తారు. ఎంతసేపు అంటే కార్పొరేషన్ ఏంటి, అసలు ఇక్కడ మెయింటెనెన్స్ ఏంటి అని చెప్పేసి మీకు కాదు మాకు కూడా నిజాంపేట కార్పొరేషన్ అంటే కేవాడ ఇంత చెత్త వస్తుంది కాబట్టి అంటే అక్కడ అలో చేస్తలేదు. సుప్రీంకోర్టు అక్కడ
ఉన్న స్టేట్ అలో చేస్తలేదు, మేము పోయి చేసే పరిస్థితులు లేదు. ధైర్యం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. దానికి మనం ఎట్లా చేద్దాము, ఆ ల్యాండ్ మనం ఎట్లా తీసుకున్నాము, మనము ఇప్పుడు ఎవరైనా ఉండేనండి, మరి మనకు అందరూ కూర్చొని ఉన్నాం. ల్యాండ్ కొన్నాకనే మనం పర్మిషన్ తీసుకుంటాం. మీకు కామన్ సెన్స్ అది. నువ్వు రిజిస్ట్రేషన్ 200 గజాలు ల్యాండ్ కొనుక్కున్నావు, నీకు రైట్ ఉంటుంది ఓనర్షిప్. గవర్నమెంట్ మనకు అలాంటి చేస్తే మాకు కూడా రైట్ ఉంటుంది. గవర్నమెంట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ, ఎస్ కౌన్సిల్లో పెడతాము, తీర్మానం చేస్తాం, మాకు ఇప్పిస్తాం. ఈ హద్దులు ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ మాకు ఈ గ్రేవర్ సంబంధిస్తుంది అట్లా చేయడానికి. కాబట్టి దాని గురించి ఫస్ట్ మనం సర్వే చెప్పిద్దాము. అసలు ఏంది ఆ సమస్య ఏంటి, ఆ కేసు ఏంటి కూడా దాని గురించి కూడా మా స్టాండింగ్ కౌన్సిల్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నాము. మీరు కూడా దీంట్లో ఒక ముఖ్యులు ఒక 4 దివాకర్ గారు ఉన్నారు, సుధీర్ రెడ్డి లేకుండా ఇద్దరు ముఖ్యులు ఒక టీం అని, దాంతోపాటు మేము కూడా ఉంటాము, తిరుగుదాము సాధిస్తాము. ఏంటంటే నాట్ టు ఎంటర్ అది సుప్రీంకోర్టు ఆర్డర్ కావాలి సార్. మాకు మీకు ఎవరు ఇచ్చినది, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నదా, వస్తేనే చెప్తున్నారు. మీ దగ్గర ఆర్డర్ కాకుండా ఆర్డర్ మాకు ఇవ్వండి. దాన్ని ఏముందో చూస్తాం, ఏ సర్వే నెంబర్ ఉంది, దానికి స్ట్రెంత్ ఉందా, ఏముందో చూద్దాం. సేమ్ టైంలో సార్, సేమ్ టైంలో మీరు ఆ సర్వే కూడా చేస్తే అది బఫర్ వాళ్ళు కానప్పుడు, వాళ్ళ ల్యాండ్ కానప్పుడు వాళ్ళ సంబంధం కదా సార్. వాళ్ళ మనం సర్వే చేస్తే వాళ్ళ అదులు ఎక్కడో తెచ్చిపోతుంది, వాళ్ళ ప్రైవేట్ నెంబర్ తెచ్చిపోతుంది. మిగతా అయితే మనకు గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది, గవర్నమెంట్తో మనం కలెక్టర్ పూజ చేసుకుని కలెక్టర్ పద్ధతి. అసలు సుప్రీంకోర్టు నేనేమంటున్నా అంటే ఇవాళ డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అంతా ఆన్లైన్ అంటే ఎవరు అడిగే అవసరం లేదు. నన్ను ఎవరు తీసుకుంటే మీకే వస్తుంది. అర్థమైంది. ఇంకోటి ఏంటంటే బతుకమ్మ గార్డెన్ వాస్తవాన్ని కూడా చాలా మంచిగా చేసారు. అది పాపం చాలా కష్టపడ్డాడు, కౌన్సిల్లో కొట్లాడి ఫండ్ పెట్టి ఆ మాకు ఆ కిరాయితోటి కార్మికులు వచ్చేదేం లేదు. అక్కడ మెయింటెనెన్స్ ఏమవుతుందంటే ఐడియల్గా పడితే మనకు ఫెస్టివల్స్ బతుకమ్మ కానివ్వండి, వేరే కార్యక్రమం కానివ్వండి, మా పేమెంట్ ఆఫీసర్ కానివ్వండి కూడా మేము దాన్ని యూజ్ చేసుకుంటున్నాము. దేని టైంలో క్లీనింగ్ ఉంటుంది ఏం పెట్టినాము, అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేస్తాము. అక్కడ ప్రాబ్లం చెప్తుంది కదా, మీకు తెలుసు సీవరేజ్ వాటర్ ఎక్కడ పోతుంది, ఆ ప్రగతి మొత్తం స్మెల్ అక్కడ ఘోరం నిలబడలేదు. పోయిన ఘోరం తెలియదు నాకు, అక్కడ నిలబడలేదు ఆ బతుకమ్మ కాడ. కాబట్టి అది కూడా చేద్దాము. ప్లస్ ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా, దాన్ని కూడా ఇరిగేషన్ వాళ్ళు మేము కోఆర్డినేషన్ కూడా చేస్తున్నాం. వర్షాకాలం వచ్చింది కాబట్టి కొంచెం ఆగింది. అది మీరు చూసి ఈసారి వర్షాలు చాలా పడుతుంది. కానీ మొత్తం నిజాంపేట్ కార్పొరేషన్లో వాటర్ లాగే వితిన్ 1 అవర్ కూడా ఆగలేదు. అర్ధగంట క్లీన్ చేసాం. చాలా కష్టపడ్డారు. ఇక్కడ కూడా 24/7 రాత్రి ప్రజలనకుండా మా వార్డ్ ఆఫీసర్లు కానివ్వండి, మా స్టాఫ్ కానివ్వండి, టీం వర్క్గా పనిచేసినాము. గతంలో తెలుసు మీకు, పడవలలో పోయి పంటలు లేవు. ఆ పరిస్థితి ఈసారి రాకుండా చేసినాం 100%. ఇప్పుడు అందరూ కూడా కష్టపడ్డారు. మొన్న గణేష్ పక్షంలో కూడా గతంలో లేనట్టు ఈసారి కూడా మనం బ్రహ్మాండంగా చిన్న ఇన్సిడెంట్ ఎదుర్కొంటే కూడా మామూలు చాలా కష్టపడి మంచిగా పనిచేసారు. వేరే టెక్నీషియన్ ఎక్కడి వరకు ఉంది అది మేము ప్రధానం చేసుకుంటాము. అది కూడా చేస్తాము. బతుకమ్మ గార్డెన్ చేస్తాము. ఆ బతుకమ్మ ఆ రోజు సాయచట్టుడు అది దాతలు పెట్టడమే బాగుంటుంది. అఫీషన్ మీరు పెద్దలు మంచిగా కంట్రిబ్యూషన్ చేసుకొని మీరు యాక్షన్ తీసుకోండి. దాని ప్రకారం ఆ బతుకమ్మ రాబోయే దసరా కూడా చాలా గ్రాండ్గా చేద్దాము. ఇక్కడ ఈ బతుకమ్మ సంబంధించిన గతంలో కౌన్సిల్ అందరూ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. అట్లనే సేమ్ ఇంకా మంచిగా చూడండి అందరూ.